సో ఎలక్షన్స్ అయిపోయినాయి, జూన్ 4 రిజల్ట్ రాబోతున్నది. ఇప్పుడు ప్రభుత్వం మీద పాలన మీద ఫోకస్ చేసిన ప్రభుత్వం ఏమంటుందంటే ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని వాళ్ళు కొంత అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నారు, బ్యాంకర్లతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇది ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఏ లోన్లు మాఫీ చేస్తారు, ఇట్లాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ క్లారిఫై కావాల్సిన అవసరం ఉంది. సో అంతకంటే ముందు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టో ముఖ్యాంశాలు. ఇందులో ఐటమ్ నెంబర్ 5 ఎలక్షన్ మేనిఫెస్టో, ఇది కాంగ్రెస్ పార్టీ. ఐటమ్ నెంబర్ 5 మేనిఫెస్టో ముఖ్యాంశాలు 6 గ్యారంటీలకు అనుబంధం. రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ చేస్తాం, వడ్డీ లేని పంట రుణాలను 3 లక్షల వరకు అందజేస్తాం. అంటే ఇది బోనస్, అంటే రుణాలు మాఫీ చేసి మళ్ళీ 3 లక్షల రుణాలు మేము అందజేస్తాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందిస్తాం. సో ఇట్లా రైతులు అన్ని వర్గాలకు సంబంధించింది. మనం ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా రకాల రుణాలు లోన్లు తీసుకుంటారు రైతులు కానీ అందరూ. సో ఇందులో పంట రుణాలు అన్నది ఒక సపరేట్ ఉంటుంది, క్రాప్ లోన్ అన్నది. ఆ క్రాప్ లోన్స్ మాత్రమే మాఫీ చేస్తామన్నారు. ఇవాళ పేపర్లలో బయట 35,000 40,000 కోట్ల లెక్క చెప్తున్నారు. ఇది తప్పు అంటున్నారు. సో కేవలం ఇది 15,000 కోట్లకు మించే అవకాశం ఉండదు అని అల్దాస్ జానయ్య గారు, సో అగ్రికల్చర్ మీద మన దేశంలో విదేశాల్లో కూడా ఆయన పనిచేశారు, చాలా పరిశోధనలు చేశారు. దాంతోపాటు ఆయన ఎకనమిస్ట్ కూడా. సో ఆయన చెప్తున్న విషయం ఇది. ఒకసారి డీటెయిల్గా కనుక్కుందాం, బేసిక్ పాయింట్స్ మీద ఉన్న అనుమానాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దామని డిబేట్ చేస్తున్నా. సో నా ముందు సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో నమస్తే సార్, ఎట్లా మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే చాలా సామాన్య భాషలో ఎట్లా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు? అసలు ఈ పంట రుణాలు అన్న పాయింట్ ఎందుకు పెట్టారు? రుణం అనేది రుణమే కదా, మళ్ళీ పంట రుణం అన్నది సపరేట్గా ఏమన్నా ఉందా? అందుకనే ఇప్పుడు రైతాంగం కానీ సామాన్య ప్రజలకు అసలు వ్యవసాయానికి ఎలాంటి రుణాలు ఒక రైతు తీసుకోవచ్చు, ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చు అనేది ఫస్ట్ మనకు ఒక అవగాహన కావాలి. ఓకే. సాధారణంగా రైతులకు 3 రకాల రుణాలు తీసుకుంటారు. ఒకటి పంట రుణము, దాన్నే ఉత్పత్తి రుణం అంటారు, ప్రొడక్షన్ లోన్ అంటాం. దాన్ని స్వల్పకాలిక రుణం కూడా అంటాం, షార్ట్ టర్మ్ లోన్. ఇవి పర్పస్ ఏంటంటే తను ఆ సీజన్లో పండించే పంటకు పెట్టుబడి కోసము అవసరం కొద్దీ ఇచ్చే ఈ లోనే ఉత్పత్తి లోను, దాన్నే పంట రుణం అంటాం, క్రాప్ లోన్. ఓకే. సాధారణంగా ఇది 1 సంవత్సరం లోపల వడ్డీతో సహా చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 4% ఇంట్రెస్ట్ సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 3% సబ్సిడీ. సో ఈ అన్ని సబ్సిడీలు కూడా రైతుకు అందుతాయి. అంటే రైతులు నికరంగా ఓన్లీ 3% పే చేస్తారు, అంటే పావుల వడ్డీకే వస్తుంది. అది కూడా 2013 తర్వాత అది 0 అయింది. అంటే వడ్డీ లేని రుణమే అది చెప్పాలంటే. కానీ ఎప్పుడు 365 రోజుల లోపల కడితే. సో సాధారణంగా ఇక ఈ రుణమాఫీలు వీటి మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో రైతులకు కొన్ని నష్టాలు రావడం, కొన్ని ఇబ్బందులతో కూడా ఈ తీసుకున్న రుణాలు, ఈ పంట రుణాలు రీపే చేయకుండా అలా పెండింగ్లో పడిపోయినాయి. సో ఇది ఫస్ట్ రుణం. రెండవ రుణం ఏంటంటే టర్మ్ లోన్స్, అంటే కొంచెం దీర్ఘకాలిక రుణాలు. ఇవి 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు దాన్ని రీపే చేసుకోవచ్చు. ఈ పర్పస్ ఏంటంటే ఒక అసెట్, ఒక సంపదని, ఒక ఆస్తిని సృష్టించడం కోసం, వ్యవసాయ రంగమే కానీ, అంటే ట్రాక్టర్ కొనుక్కోవటం, ఒక కంబైన్ హార్వెస్టర్, ఒక బోర్ పంపు. సో ఇలాంటి ఒక ఫామ్ ఇంప్లిమెంట్ కానీ ఫామ్ అసెట్ క్రియేట్ చేసుకోవడానికి తీసుకునే లోను దీర్ఘకాలిక లోను. సో అది కొన్ని లక్షల మీద ఉంటుంది. అది 10 లక్షలు 15 లక్షలు కూడా మనకున్న ఎకరేజీని బట్టి. ఓకే. సో మూడవ రుణం ఏంటంటే నాకు భూమి ఉంటుంది ప్లస్ నా దగ్గర బంగారం కూడా ఉంటుంది. సో బంగారాన్ని కుదవబెట్టి మామూలు బంగారం మీద తీసుకునే లోన్ ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కావాలంటే నాకు వ్యవసాయం భూమి కూడా ఉంటే పాస్బుక్ కూడా పెట్టిన అనుకోండి, గోల్డ్ ప్లస్ పాస్బుక్ 2 పెట్టి తీసుకున్నదని గోల్డ్ లోన్ అంటాం. ఓకే. సో ఈ 3 రకాల లోన్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ 2 రకాల లోన్స్, ఏది ఉత్పత్తి క్రాప్ లోను ప్లస్ టర్మ్ లోన్స్, సాధారణంగా ఇవి సర్వీస్ ఏరియాలో తీసుకుంటారు. అంటే 2 సోర్సెస్ ఉంటాయి. సర్వీస్ ఏరియా అంటే ప్రతి గ్రామానికి ఒక డిసిగ్నేటెడ్ బ్యాంక్ ఉంటుంది వ్యవసాయ రుణాలకు, ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నట్టు వీల్లేదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ పరిధి అన్నమాట, ఒక పరిధి, ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది. 20-30 గ్రామాలకు ఒక బ్యాంక్ బ్రాంచ్, అదేవిధంగా అలా ఉంటుంది. అందులో గ్రామీణ బ్యాంక్ ఉండొచ్చు, జాతీయ బ్యాంకులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక రెండవది ఈ గోల్డ్ లోన్స్ అనేది పాస్బుక్లు కూడా పెట్టి తీసుకునే గోల్డ్ లోన్స్ దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎందుకంటే గోల్డ్ మీరు పక్కా మార్టగేజ్ పెట్టారు కాబట్టి. సో అది నాన్ సర్వీస్ ఏరియా తీసుకుంటారు. ఓకే. సో నాన్ సర్వీస్ ఏరియాలో కూడా తీసుకోవచ్చు ఈ గోల్డ్ లోను. బట్
వ్యవసాయ పాస్బుక్లు పెడితే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందని చెప్పేసి అలా చేస్తారు. ఈ ఫస్ట్ 2 లోన్లు తీసుకునే వాళ్ళంతా సాధారణంగా రైతులు. సో కొంతమంది కౌలు అంటే భూమి ఉంటుంది అక్కడ, బట్ అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా తీసుకుంటారు క్రాప్ లోన్స్. బట్ 3వ రకం లోను సాధారణంగా అందరూ అర్బన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, గోల్డ్ ఉంటుంది వాళ్ళకు పుష్కలంగా. సో ఏదైనా ప్లాటు, లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్కో, లేదంటే పెళ్లిలకో, లేదంటే ఎడ్యుకేషన్కో ఏదో అవసరాల కోసం తీసుకుంటారు. బట్ భూమి ఉంది కాబట్టి పాస్బుక్ కూడా పెడతారు. ఓకే, ఎందుకంటే వడ్డీ తక్కువ కాబట్టి. ఓకే. సో ఈ 3 రకాల లోన్లలో ఇప్పుడు ఈ 3 రకాల లోన్లకి 4% సెంట్రల్, 3% ప్రభుత్వం భరిస్తుందా? అంటే ఈ ఆన్ టైం కట్టుకుంటే, అంటే కరెక్ట్ పరిధి లోపల కట్టుకుంటే గోల్డ్ దానికి కూడా ఉన్నది, గోల్డ్ లోన్ కూడా వస్తుంది, 2% వస్తుంది, తక్కువ వస్తుంది. సో బట్ అన్నిటికీ కొంత ఇంట్రెస్ట్ సబ్సిడీ కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్రం నుంచి వస్తుంది. అది సరైన కాలంలో సకాలంలో కట్టుకుంటే. ఓకే. సో ఈ 3 రకాల లోన్లు యాక్చువల్గా మనకు 2 సోర్సెస్ తీసుకోవచ్చు. సో ఇక మన సబ్జెక్టుకి వస్తే ఏ రుణము అసలు ఇది మాఫీ, రకరకాల మనం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దేశంలో గతంలో మాఫీ చేసిన రుణాలన్నీ కేవలం పంట రుణాలైనా, మిగతా రుణాలు కూడా మాఫీ చేసిన మీరు చెప్పిన టర్మ్ లోన్స్ అండ్ గోల్డ్ లోన్స్? అంటే మీరు 1987-88లో ఫస్ట్ రుణమాఫీ మొదలైంది. మీరు ఆ టైంలో మీరు చూస్తే దాదాపుగా 35 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో అప్పుడు ఇంత భారం ఉండేది కాదు. సో మొత్తం రుణ విముక్తం చేశారు. 2008లో కూడా ఒక లిమిట్ పెట్టారు. 2008లో ఇంత అమౌంట్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశారు. సో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పంట రుణాలకు మాత్రం పరిమితం అయ్యారు. ఓకే. సో వాస్తవానికి కూడా పంట రుణాలకే మాఫీ చేస్తారు. ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కుంటా, నేను ఒక కంబైన్ హార్వెస్టర్ కొనుక్కుంటా, దానికి 5 లక్షలు 4 లక్షలు తీసుకుంటాం రుణం. సో సాధారణంగా అలాంటి రుణాలు మాఫీకి అవి మాఫీ చేయాలంటే అది మొత్తం మన కేంద్ర ప్రభుత్వం ఎన్పిఏ కింద దాన్ని డిక్లేర్ చేసి, అంటే ఈఎంఐలు కట్టకపోతే 5 ఏళ్ళు 10 ఏళ్లకు. సో ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ఏ విధంగా అయితే పెద్ద కార్పొరేట్స్కు ఏ విధంగా అయితే మాఫీ చేశారో ఆ ప్రాసెస్లో వస్తుంది ఇది ఎన్పిఏ డిక్లేర్ చేసి. సో అది పెద్ద సబ్జెక్ట్, అది కేంద్రం పరిధిలో ఉండే అంశం అది. బట్ పంట రుణాలు మాత్రం కేవలం సంవత్సరం లోపల రీపే చేయడం వల్ల, అది పంట రుణాలకు బేసిస్ ఏమిటంటే 2 రకాల క్రైటీరియా ఉంటుంది. ఎంత ఇవ్వాలి ఒక రైతుకు, నా ఇష్టం వచ్చినట్టు అడిగితే ఇవ్వరు. సో 2 క్రైటీరియా, ఒకటి మన విస్తీర్ణం 1 ఎకరానికి, రెండవది ఏ పంట వేస్తాం. సో ఉదాహరణకు వరి, నాకు ఒక 5 ఎకరాలు ఉన్నది, నేను వరి వేసుకోవాలి. సాధారణంగా దానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని జిల్లాల కమిటీలు నిర్ణయిస్తాయి ప్రతి సంవత్సరం. ఓకే. సో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ జిల్లా టు జిల్లా కూడా వేరు ఉంటుంది. సో మనకు సుమారుగా ఇప్పుడు ప్యాడీ గ్రోయింగ్ బెల్ట్ మిర్యాల కూడా ఏరియా ఉందనుకోండి. సో 17 నుంచి 18,000, 20,000 వరకు ఇస్తారు. సో మ్యాక్సిమం నేను ఒక 5 ఎకరాల పొలం ఉంటే నాకు క్రాప్లో ఒక 90,000 నుంచి ₹1,00,000 వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మొక్కజొన్న అయితే ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. పత్తి అనుకోండి 30,000-35,000 ఉంటుంది. సో చిల్లీస్ కూడా ఎక్కువ ఉంటుంది మిర్చికి. సో ఈ విధంగా ఏ పంట వేస్తున్నాం, ఎంత విస్తీర్ణం అనేది ఉంటుంది. సో ఇది పంట రుణాలు తీసుకునే పద్ధతి. పంట రుణాల యొక్క పర్పస్ ఇది, ఆ పెట్టుబడి కోసం తీసుకునేవి. సో పంటలు ఫెయిల్ అయినప్పుడు కానీ రకరకాల కారణాలతో రైతులు అది పే చేయనప్పుడు అది క్యుములేట్ అవుతుంది. తర్వాత వీటిని ఏం చేస్తారంటే, గత 10 ఏళ్ళ నుంచి జరిగిన తంతు ఏంటంటే, దురదృష్టవశాత్తు ఈ క్రాప్ లోన్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఆ ఇంట్రెస్ట్ మనం కడుతున్నారు, కట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు. అంటే మళ్ళీ ఫ్రెష్ లోన్ తీసుకున్నట్టు. యాక్చువల్గా బ్యాంక్ ఇవ్వదు, రైతు తీసుకోడు, బట్ పేపర్ అడ్జస్ట్మెంట్. నేను చెప్పాను కదా 90,000 తీసుకున్నాను, సంవత్సరం రూపాయలు కట్టాలి, నేను ఒక 6,000 7,000 ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే నాకు అంత బటన్ పడుతుంది అని చెప్పి కొంతమంది రైతులు ఆ 6,000 కడతారు. కట్టి ఏం చేస్తారు, మళ్ళీ 90,000 తీసుకున్నట్టు ఫ్రెష్గా చూపిస్తారు. ఆ 90,000 ఆయన ఇయ్యడు, ఈయన తీసుకోడు, బట్ పేపర్ అడ్జస్ట్ కట్టేది మాత్రం ఓన్లీ వడ్డీని. కొంతమంది రైతులు ఆ వడ్డీ కూడా కట్టలేదు అనుకోండి, మొత్తం 11% వడ్డీ పడుతుంది. ఓకే. అది మినహాయింపు ఉండదు ఇక. సో ఆ విధంగా 3 ఏళ్ళు కట్టలేదు అనుకోండి, 5 ఏళ్ళు. సో అది కాస్త 90,000 కాస్త 1,20,000, 1,50,000, 1,00,000 అట్లా ఓకే పెరుగుకుంటూ పోతుంటుంది. సో ఇది యాక్చువల్గా రైతులు తీసుకునే రుణాల యొక్క ఏ పద్ధతులు, ఏ సోర్సెస్ తీసుకుంటారు అనేది.